రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ ఛాంపియన్గా ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నాటికి కొంతమంది గోడ దూకేశారు, అటు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు. అంటే సిట్టింగ్ ఎంపీలు కూడా టికెట్లు వద్దని టికెట్లు అనౌన్స్ చేసాక కూడా పార్టీ మారిన పరిస్థితి చూసాము. టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నా కూడా నేతలు పార్టీలు మారిపోయిన పరిస్థితి, ఎప్పుడూ లేని పరిస్థితి బీఆర్ఎస్కి ఎదురైన పరిస్థితి. కానీ నిజంగానే ఒక పార్టీ మనుగడ లేకుండా పోతుందా అంటే నో. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పూర్తిగా అస్తిత్వం లేకుండా పోవడం అనేది జరిగిన సందర్భం భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలో లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలు కొంత వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది, కొంత గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశం కూడా అనేక పార్టీలకి ఉంటుంది. సో గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ అస్తిత్వం కోల్పోతూ ఉంటే, లేకపోతే పార్టీ నుంచి నాయకులు అందరూ వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీ వర్షన్ అంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీగా ఉన్న లక్ష్మణ్ కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే చిన్న నేతలు కానివ్వండి, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి కూడా 1-2 సందర్భాల్లో మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అయిపోతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు తీసుకుని బీజేపీకి వెళ్ళిపోతారని కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలకమైన నాయకులే మాట్లాడితే, అంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏకంగా ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారా, లేకపోతే మరోవైపు బీజేపీ ఏమన్నా ప్రత్యేకమైన ఆపరేషన్, ప్రత్యేకమైన ఫోకస్ ఏమన్నా పెడుతోందా కాంగ్రెస్ పార్టీ మీద? తాజాగా 2 రోజుల క్రితం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, లోక్సభ ఎన్నికల తరువాత పార్టీలో లొకలొకలు వస్తాయి, ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతారు, పార్టీ కూలిపోవచ్చని మాట్లాడారు. సరిగ్గా అలాంటి పరిస్థితే తెలంగాణలో కూడా వస్తుందని గత కొద్ది రోజుల ముందు లక్ష్మణ్ కూడా అన్నారు. అంటే ఏమిటి, కర్ణాటక తెలంగాణల మీద బీజేపీ ప్రత్యేకమైన ఫోకస్ ఏమన్నా పెడుతోందా? అక్కడ ఎవరినన్నా నాయకుల్ని అటు ఇటు కదిపే ఆలోచన చేస్తోందా? ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మార్పే జరుగుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. హరీష్ రావు పేరు తెరపైకి వస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు, అక్కడి నుంచి ఆయన్ని కదపరు. మరి గులాబీ బాస్ రెస్ట్ తీసుకుంటారా? హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తారా? బీఆర్ఎస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టుంటే ఇక్కడ ఎవరికి పగ్గాలు అప్పచెప్పినా ఏం చేసినా ఒక అర్థం ఉండేది. అసలు బీఆర్ఎస్ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అలాంటి రిస్క్ తీసుకుంటారా కేసీఆర్? ఏం జరగబోతోంది లోక్సభ ఎన్నికల తర్వాత? తెలంగాణ రాజకీయాల్లో నిజంగానే పెను మార్పులు సంభవించబోతున్నాయా? బీఆర్ఎస్ జీరో కానుందని బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు కామెంట్స్ చేస్తూ ఉన్నాయి? అంత బలమైన పార్టీని జీరో చేయగలిగిన స్కెచ్చో, టార్గెట్, ఆపరేషన్స్ ఆ 2 పార్టీల దగ్గర ఉన్నాయా అనేది ప్రధానమైన చర్చ. సో వాట్ నెక్స్ట్ అనేది ఇవాళ మనం చర్చించబోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు స్ట్రాంగ్గా ఉన్న గులాబీ పార్టీ, అంటే గులాబీ పార్టీ కేసీఆర్ గెలుపు తెలంగాణ సమాజానికి అవసరమో మాకు కాదు అని చెప్పిన పార్టీ, తర్వాత ఏం జరిగిందో మనం చూసాం ఎన్నికల ఫలితాల తర్వాత. సో ఎంతవరకు ఆ ఫాల్ ఉంటుంది, తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉంటుందా, లేకపోతే కొన్నాళ్ల పాటు బీఆర్ఎస్కి ఈ గడ్డు కాలము లేకపోతే ఎదురీత తప్పదా? మోదీనే ఎదిరిస్తా ఉంటూ హడావుడి చేశారు కేసీఆర్. బీఆర్ఎస్తో దేశవ్యాప్తంగా అసలు పరిపాలన కాంగ్రెస్కి, బీజేపీలకి తెలియదన్నారు. మహారాష్ట్ర అన్నారు, లేకపోతే ఒడిషా అన్నారు, ఇంకో రాష్ట్రం అన్నారు. కానీ సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయి ఎదురెత్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని నుంచి బయటపడుతుందా, లేకపోతే బీజేపీ ఆపరేషన్ ఏంటి, కోమటిరెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి స్కెచ్ ఏంటి? ఇవన్నీ వాళ్ళ డిబేట్లో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. షార్ట్ బ్రేక్.